హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని విత్ సన్నీ వ్లాగ్స్. ఏంటి మా చిన్నోడు ఈదేస్తున్నాడు చూసేస్తున్నారా కదండి, చూసేద్దాం మరి వీడియోలో. మార్నింగే లేసి మేమైతే ఒక చోటుకి వెళ్దామని అయితే రెడీ అయిపోతున్నాం. ఇంకా మా ఓడు లేసి ఇంకా మా ఆయనతో రెడీ చేసేస్తున్నారు. ఈ గ్యాప్ లో నేను మా ఓడికి అట్లయితే వేస్తున్నాను. నాకు వంట చేయడం అంటే చెడ్డ చిరాకండి. అందుకోసమనే మొబైల్ అక్కడ పెట్టి అందులో ఏం వచ్చినా సరే వింటూ వంట అయితే చేసేస్తున్నాను. ఇంకా ఇంకో పక్క అయితే మా ఓడి కోసం అయితే నేను రైస్ కూడా పెట్టేశాను. ఇంకా మార్నింగ్ కి నైట్ కి. ఈ గ్యాప్ లో వెళ్ళి రెడీ అవ్వండిరా బాబు అంటే వాళ్ళ నాన్న మా బొడ్డోడు చూసారా ఎలాగ క్రికెట్ ఆడుకుంటున్నారు. ఇంకా వాడికైతే నేను వీడియో తీస్తున్నాను, పారిపోతున్నాడు. ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా ఇంకా కబోర్డ్ లో అయితే సర్దాలి. దాని తర్వాత చలో మనమైతే వెళ్ళిపోదాం డ్యామ్ కి. ఎస్, కొర్లాం డ్యామ్ కి అయితే వెళ్దామని మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నామో తెలుసా అండి. ఇంకా ఆ డ్యామ్ కోసం అయితే మేము సింహాచలం మీద నుంచి అయితే వెళ్తున్నాము. తెలుసు కదండి, మనం ఇప్పుడు వెళ్ళిన దాని మీద నుంచి వెళ్తాము. ఇంకా సింహాచలంలో ఇంకా ఈ పనస్తన్లు అయితే భలే అమ్ముతున్నారండి. సీజన్ కదా, సీజనల్ ఫ్రూట్ కాబట్టి పనస పండు కూడా తీసుకుందామని డిసైడ్ అయితే అయిపోయి డజన్ లెక్క అయితే మా ఆయన బేరం ఆడేసి పనస పళ్ళు అయితే తీసుకున్నాము. ఇంకా మా ఓడు చూసారా స్టైల్, ఆ రెండు బాల్స్ తోటి స్పెట్స్ పైకి ఆడుతున్నాడు, కింద దించుతున్నాడు, పైకి పెడుతున్నాడు, కింద దించుతున్నాడు. మా ఓడికి నేను వీడియో తీస్తున్నానని తెలిసిపోయింది. ఎంత క్యూట్ గా ట్రై చేస్తున్నాడు. ఇంకా దాని తర్వాత అక్కడ నుంచి ఇంకా ఆనందపురం మీద నుంచి ఆ ఏంటంటారు సొంతం ఆనందపురం అటు సైడ్ వెళ్ళాలి. ఇంకా యాప్లోనే మా ఓడు ఇంకా మేము సొంతం దగ్గర కూడా రాలేదు, అప్పుడే పడుకుని పోయాడు. సర్లే అనుకుని ఇంకా నేను ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తాను, ఈసారి బ్యాక్ ప్యాక్ తీసుకెళ్లాను. ఇంకా పడుకుని పోయాడు. అది ఎక్కడ అనుకుంటున్నారా, ఆ డ్యాము పద్మనాభ స్వామి వారి టెంపుల్ ఉంటది కదండి, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఆ ఊరి పేరు కూడా పద్మనాభపురం అంట. అలా వెళ్తూ అలా ముందుకు వెళ్తే అక్కడ నుంచి మనమైతే రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే కొర్లాం గ్రామం వస్తుంది. ఆ గ్రామం నుంచి మనము వీధి లోన్ నుంచే వెళ్ళాలన్నమాట ఆ డ్యామ్ కి. ఫైనల్ గా మేము ఎంత కష్టపడైతే మ్యాప్ చూసుకొని వెళ్ళామైతే ఫైనల్ గా అయితే ఏం జరిగిందో మీరు కూడా చూడండి. ఇంకా అందరిని అడిగి 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 ఫైనల్ గా అయితే వెళ్ళాము. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి అక్కడ పోలీసులు అయితే ఉన్నారనమాట. ఎందుకున్నారప్పా అని మీరైతే అనుకోవచ్చు. ఏం లేదండి, డ్యామ్ పైనుంచి అంట వదులుతున్నారంట. అందుకోసం డ్యామ్ లో ఎవరు దిక్కుండా ఉండడం కోసం అక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ అయితే ఉన్నారు. మేము ఎంత దూరం నుంచి వచ్చారా బాబో, ఎన్నిసార్లు ట్రై చేసినా సరే డ్యామ్ కి రాలేకపోతున్నామని. ఇక్కడ టెంపుల్ దగ్గర బోరింగ్ ఉంటేనే మా ఓడు మమ్మీ బోరింగ్ అని అంటేను ఇంకా చల్లగా ఉంది కదా అని అక్కడ కూర్చున్నాము. ఇంకా చేసేది లేక దగ్గరలో ఇంకెక్కడైనా డ్యామ్స్ ఏమైనా ఉంటాయేమో అనుకుని మా ఆయన అయితే సెర్చ్ చేస్తుంటే మనకి నియర్ బై ఒక డ్యామ్ అయితే ఉందనుకుని మా ఆయన చెప్తాను. సర్లే ఏదైనా డ్యామే కదా, ఈ రోజు ఎలా అయినా సరే మా ఓడిని డ్యామ్ లో దించాలని ఫిక్స్ అయితే మరి మేమైతే తిరిగేస్తున్నాం అనమాట. ఎందుకంటే పాపం వాడికైతే 2 వీక్స్ నుంచి తిప్పుతున్నాం గానీ ఒక్కసారి కూడా స్నానం చేయించలేదండి. ఇంకా మళ్ళీ చేసేది లేక మళ్ళీ జంక్షన్ కి వచ్చేసాము. ఐ మీన్ ఇది సొంటెం జంక్షన్ కి. ఇంకా అలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే హైవే కూడా వస్తుంది అనమాట. గట్టిగా ఎండ అయితే ఉందండి బాబు. మేము బయలుదేరేసరికి చల్లగా ఉంది కానీ అక్కడికి వెళ్ళేసరికి ఎండ అయితే గట్టిగా పడుతుంది. ఇంకా అక్కడి నుంచి మేమైతే రైట్ తీసుకొని స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోయామన్నమాట. అది దుబ్బవాణి పాలెమో ఏదో ఉంది ఆ ఊరు సంథింగ్. ఆ ఊర్లోనే మనకి డ్యామ్ ఉందని తెలిసిందనమాట. ఆ డ్యామ్ కి మనం ఎప్పుడైతే వెళ్తున్నామో లిటరలీ ఈ డ్యామ్ అయితే చాలా బాగుంటది అని అయితే రివ్యూస్ అయితే ఉన్నాయి కానండి, తెలుసు కదా మనమైతే మాత్రం మనకి డ్యాములకి వెళ్ళే యోగ్యం లేదేమో అని అనిపించేసిందండి. ఎందుకంటే అక్కడ చూసారా, అక్కడ ఒక్క మనిషి కూడా లేరు. కాకపోతే ఆ ఊరు మొత్తం గోరింటాకు చెట్లే ఉన్నాయి. ఇంకా వాళ్ళంతా అక్కడ ఇద్దరు ఆంటీ ఒక ఆంటీ ఒక అంకుల్ అయితే మాకైతే కనిపించారనమాట. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఊరు వెళ్ళగానే పెద్ద పెద్ద చెట్లండి, గోరింటాకు చెట్లు. ఇవన్నీ గోరింటాకు చెట్లే. వీళ్ళంట ఆషాఢం అని ఈ గోరింటాకుని అంట ఇలా పండించేసి ఆనందపురంలో అమ్ముతారంట. ఊరు
మొత్తం గోరింటాకు చెట్లే, ఊరు మొత్తం గోరింటాకు చెట్లే. ఈ ఆంటీ వాళ్ళకి అడిగితేమో ఈ ఆంటీ వాళ్ళు అన్నారు తిన్నగా వెళ్ళిపోయి రైట్ తిరిగితే డ్యామ్ ఉంటది అన్నారు. ఇంకా మనం ఆ గోరింటాకు చెట్లు చూసి ఆత్ర ఆగలేక ఆ ఆంటీ వాళ్ళకి అడిగితే అమ్మ అలా అలాగా మీరు గాని తెంపేశారనుకోండి మిమ్మల్ని కట్టేసి కొట్టేస్తారు అని అన్నారు. నాకు భలే నవ్వు వచ్చేసింది అనమాట ఆ ఆంటీ అనగానే. ఇంకా మేము ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళు చెప్పే విధంగానే వెళ్ళాము. ఈ డ్యామ్స్ అన్ని ఇంత చివరికి ఎందుకుంటాయండి బాబోయ్! ఒక్క మనిషి కనిపించడు. ఊరెక్కడో ఉంటది. ఈ డ్యామ్‌లు ఎక్కడో ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయి ఏంట్రా బాబు! కానీ ఈ డ్యామ్‌కొచ్చేసరికైతే నాకు కొంచెం భయమేసింది. ఫస్ట్ కొర్లం డ్యామ్‌కెళ్తే భయమనిపించలేదు గానీ, ఈ డ్యామ్‌కి వెళ్తుండగా అయితే నాకైతే భయమనిపించింది. అంటే అక్కడ పొలాలు, చెట్లు అవన్నీ ఉన్నాయి కానండి, ఎక్కడ మనుషులైతే కనిపించలేదు. మేము వెళ్ళే టైం రాంగో తెలీదు. లేదా మేము వెళ్ళే టైం బాగోలేదో తెలీదు గానీ, మేము వెళ్ళే రూట్ బాగోలేదో తెలీదు గానీ, ఒక్క మనిషి కనిపించట్లేదండి బాబు వెళ్తూ ఉంటే. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఎక్కువ కొండలు అవే కనిపిస్తున్నాయి కదా! ఇంకా చూడండి ఇక్కడైతే అక్కడి వరకు వెళ్ళేసరికైతే మనుషుల సౌండ్స్ కూడా వినిపించాయండి. ఎక్కువ మంది అబ్బాయిలు స్నానం చేస్తున్నట్టయితే వినిపించాయి. కొంచెం అయితే కొంచెం భయమేసిందనమాట. ఎందుకంటే అంత నిర్మానుష్యమైన ప్లేస్‌లో అమ్మాయిలే ఉండేసి ఎక్కువ మంది అబ్బాయిలుంటే ఎవరికైనా భయమనిపిస్తది కదా! కానీ అండి, ఈ ఎండలో ఈ పచ్చదనం చూస్తే భలే హాయిగా అనిపిస్తదండి. ఇంక అక్కడి నుంచి మా ఆయన మేము ముందు నేను వెళ్లి అక్కడ ఎంతమందున్నారు, ఎవరైనా ఉంటే చూసొస్తాను. మీరు నడుచుకొని రండి అంటేను, ఇదిగోండి ఇంకా బైక్ దిగేసి మా ఆయన ముందు బండి మీద వెళ్తుంటే, ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నా. చూడండి కాసేపట్లో మా బుడ్డోడిని కూడా చూపిస్తాను. చూసారా మా వోడు ఎంత స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తున్నాడో. కన్నయ్య చూడు ఇటు అంటే ఆ! ఆ! అంటున్నాడు. చూసారా? ఇంకా ఎండగా ఉంది కదండీ! అందుకే వాడైతే హ్యాట్ అయితే వేయడు గానీ స్పెక్స్ అయితే భలే పెడతాడు. వాళ్ళ నాన్నగారు ఎన్ని స్పెక్స్ యూజ్ చేస్తాడో తెలుసా అండి? నా స్పెక్స్ కూడా వాడు పెట్టుకొని నడిచేస్తాను అంటాడు. వాడికి అంత స్పెక్స్ పిచ్చి అన్నమాట మా వోడికి. ఫైనల్ గా ఆ రెండో డ్యామ్ కూడా వెళ్ళలేదండి. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది అబ్బాయిలున్నారు. అసలు మాకు ఆ డ్యామ్ కూడా కనిపించలేదండి బాబు. మాకైతే విసుగొచ్చేసి ఇంక చేసేది లేక పదండి మన వైజాగ్ ఉంది కదా! మన వైజాగ్ బీచ్ లోనే మునుగుదాం. మనకి అద్దే సరిపోద్ది అనుకుని ఇంకా మేము ఆనందపురం మేఘ నుంచి ఇంకా ఇది భీమిలి బీచ్ అన్నమాట. భీమిలి బీచ్ లో ఈ స్పాట్ కైతే మేము ఎప్పుడు రాలేదు. ఇది మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అంట. భలే బావుందండి. పిల్లలు మనం బీచ్ కి వెళ్తే మనకి వేవ్స్ వస్తాయి కదా! అలలు. ఆ అలలు వచ్చేదానికి మన పిల్లలు కొట్టుకెళ్ళిపోతారేమో భయమేసేస్తది కదా! కానీ ఇది భలే బావుంది. ఒకవైపు బీచ్ ఉంటది. ఒకవైపు మామూలుగా చెరువులా చిన్న కొలంలాగా అలా చూసారా అది? అది చిన్న కొలంలాగా ఉంటదనమాట. అది భలే బావుంటది. మా ఆయన చూసారా పనసలు తెచ్చామని చెప్పాం కదా! తింటూనే ఉన్నారు. ఈ వ్యూ కూడా భలే బావుంటుందండి. ఫోటో షూట్స్ కి గాని, మన ఫోటోస్ కి, వీడియోస్ కి నాకైతే భలే నచ్చింది. ఇదిగోండి కవర్లు అయితే ఇంకా అందరూ తింటూనే ఉంటున్నాం వాడు తెచ్చింది. నాకైతే ఇది అనిపించింది. ఇంకా మా చిన్నోడైతే ఇంకా వాటర్ చూడగానే ఆగుతాడా? ఇక్కడ ఆగరు నాన్న డ్రెస్ చేంజ్ చేస్తానన్న గ్యాప్ లో వెళ్ళిపోయాడు తెలుసా అండి. మా వోడికి వాటర్ కనపడడం ఆలస్యం. వెళ్లి మునిగేస్తాడు. ఇక్కడ మా అమ్మ ఇంకా ఎంతసేపటికి విప్పట్లేదని మా వోడు బయట నుంచి పరిగెట్టరా అంటే తిన్నగా లోనికి వెళ్ళిపోయాడనమాట. చూసారా వాడు. కానీ మా వోడికి 2 వీక్స్ నుంచి మేము డ్యామ్‌కి తీసుకెళ్ళి నీకు స్నానం చేపిస్తాం అన్నందుకు, ఇక్కడ తెచ్చి వాడు ఎంజాయ్ చేసినందుకు వాడికన్నా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం తెలుసా అండి. ఇలాగే ఉంటదనమాట. అటువైపు సముద్రం ఉంటది. ఆ సముద్రం ఉన్న వాటర్ ఇటు వస్తదనమాట. ఇక్కడైతే భలే ఇదిగా చూసారా చిన్న కొలంలా ఉంది కదా! అటువైపు సముద్రం, ఇటువైపు చిన్న కొలంలా ఉంది. మన పిల్లలు ఎంత సేపు ఆడుకున్నా సరే మనకి ఏం భయం అనిపించదు. అమ్మో! పెద్ద అలొచ్చేసి మా పిల్లలు వెళ్ళిపోతారేమో అని భయం కూడా ఉండదనమాట. అంత సేఫ్టీ ఉంటది. ఇది మేము అప్పుడే చూసాము. ఇదెప్పుడు చూడలేదు. నేను కూడా ఇది చూడడం ఫస్ట్ టైమే. భీమిలి దగ్గిట్లోన మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడే ఉంటది. బీచ్ ఉంది కదా! ఇక్కడ ఎక్కువగా బోట్స్ ఉన్నాయి. ఇక్కడ బోట్ షికారుకి కూడా చెప్పారనమాట. అటువైపు చెరువులా ఉందని చెప్పాను కదా! సముద్రంలో కాకుండా అటువైపు చెరువు వైపు వీళ్ళు బోట్ షికారు చేస్తారంట. ఇదిగోండి ఇది సముద్రం. ఇదంతా సముద్రమే చూసారా? ఇదంతా సముద్రమే. ఇక ఇక్కడి నుంచి ఇదంతా ఇటు సైడ్ వాటర్ అన్నమాట. మా వాడు చూసారా? ఎంత
ఆడుకుంటున్నాడో ఇంకా మా హెల్ప్ ఏటి అవసరం లేదు. మేము ఆయన పట్టుకోవాలన్న భయము ఉండదు, ఏటి ఉండదు. ఇంకా మా ఆయన కూడా ఉందనమాట. వాడితో పాటు చిన్న పిల్లడైపోతారు. ఇక వీళ్ళిద్దరితో తెగ ఆడేసుకుంటారు. మా వాడు ఈదేస్తుందంట. మమ్మీ స్విమ్ అన్నాడు. నాకు ఎంత బాగా అనిపిస్తుందో, సరే నాన్న నువ్వు స్విమ్ చేయి నేను వీడియో తీస్తానంటే చూసారా మా వాడంట స్విమ్ చేస్తున్నాడంట. వాడి ఉద్దేశంలో అది స్విమ్ చేయడం. పాపం వాడు ఎంత కష్టపడ్డాడో తెలుసా అండి. ఆ ఈదడానికి కూడా మా వాడు కష్టపడ్డాడు అనమాట. చిన్న పిల్లడు కదండి, భలే క్యూట్ అనిపిస్తుంది మా వాడిని చూడడానికి. ఇంకా అటువైపు చూసారా సముద్రం, ఇటువైపు ఇది కొలంలో ఉంది. ఎంత బాగుందో. మాకైతే చాలా, మేము 2 డ్యాములకి వెళ్ళి డిసప్పాయింట్ అయిపోయాం, కానీ ఈ ప్లేస్ కి వచ్చాక మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఎందుకంటే మేము డ్యామ్ కి వెళ్ళలేదు అనుకుని కొంచెం డిసప్పాయింట్ అయిపోయాం. దానికి రెట్టింపు ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. ఎప్పుడైనా మా వాడికి వాటర్ లో ఆడాలనిపిస్తే ఇక్కడికే తీసుకురావాలని కూడా డిసైడ్ అయిపోయాం. ఇంక చూస్తారా మా వాడిని వాటర్ నుంచి బయటకు తీసుకురావడానికి మా ఆయన ఎన్ని కష్టాలు పడతారో తెలుసా. మా ఆయన వాడి చేతిలో ఉన్న బాటిల్ మొత్తం విసిరేసి పడేస్తాను, అలాగైతే బయటకు వస్తాడని. ఇంకా మా ఊరు వాటర్ నుండి బయటకు రాదండి. ఇదిగోనండి ఈ ప్లేస్ ఎదురుగా బీచ్ అన్నమాట. పాపం మా ఆయన బాగా అలసిపోయారండి. వైట్ బనీన్ కాస్త బ్లాక్ బనీన్ అయిపోయింది. ఇదిగోండి ఓవరాల్ గా బీచ్ వ్యూ అన్నమాట ఇదంతా. ఇంకా మా ఓడి కూడా కొంచెం బట్టలు మార్చేసి ఇంకా మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. అప్పటికి ఈవినింగ్ 4 అలా అయిందనమాట. మేము ఇంటికి బయలుదేరేసరికి 4 అలా అయ్యింది. ఇక్కడ చూసారా బీచ్ ఎంత పెద్ద అలలు వస్తున్నాయో. అక్కడ ఏ అలలు రాలేదన్నమాట. ఇక్కడ ఎంత అలలు వస్తున్నాయా, మన పిల్లల్ని ఒంటరిగా వదలలే. అక్కడైతే ఏ అలలు రాలేదు. ఇంకా అలా వస్తూ ఉండగా ఇంకా వీడికైతే ఈ బెలూన్స్ కనిపించే. మా వాడు బెలూన్ కావాలని వెళ్తాడు కానండి, వాడు అసలు ఎన్ని సెలెక్ట్ చేస్తాడో తెలుసా అండి. ఇంకా ఈ వీల్ తిరుగుతుందా లేదా, అది తిరుగుతుందా లేదా అని చూస్తాడు. ఫైనల్ గా ఇదేనండి ఈ రోజు మా వీడియో.